పదంటే స్టేషన్ పద. వచ్చిన ఎక్కడికి వచ్చిన ఆగాగు అని ఇక్కడ దొరకరావు అంటే వాళ్ళు దొరకరావు ఎవరన్నా దొరకరావు అంటున్నా. నా పేరు గోపి. నా పేరు గోపి. గోపియా దొరకరావేనా బాబా? ఏడు చేతను అయ్యా నువ్వు ఇక్కడికి వచ్చి 3 గంటలకు వచ్చి ఉదయం పట్ల 3 గంటలకు వచ్చి బస్ స్టాండ్ లో దిగోలు లేరా ఎక్కువలు లేరా? ఇదేంటి ఇది జోబులు జోబులకి వచ్చేస్తున్నావా? మా మామకి ఏం చేసావు? మీ మామకి ఉన్నది ఊడిపోయింది. మీ మామకి ఉన్నది ఊడిపోయింది. మామ కాదు మా అమ్మ. మా మామకి అమ్మకా ఉదయం పట్ల 3 గంటలకు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు? రేపు ఆ రోడ్డు మీద పోయి ఆడవాళ్ళకి ఎట్లా వెళ్ళేస్తున్నావు? రేపు ఆ రోడ్డు మీద పోయి ఆడవాళ్ళకి ఎట్లా వెళ్ళేస్తున్నావు? 3 గంటలు తెంకొస్తాను అనే మీకైనా బుర్ర బుద్ధి ఉండాలి కదా. కాదు అది పద్ధతి ముసలి అయ్యా బుర్ర బుద్ధి లేకపోతే కామంతుడు పెట్టరా బాబు దెంగే రేపటి నుంచి నువ్వు రాక ఇక్కడికి షాప్కి గట్ట. వయసుతో పైన ఉన్న మనసుతోనే ముడిపడు. వయసుతో పైన ఉన్న మనసుతోనే ముడిపడు. అయితే ఎవరిమేం చేసేస్తావు? ఎవరిమేం చేసేస్తావు? నువ్వు ఎవరిమేం చేసేస్తావు అని అడిగాను. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి ఏంటో చెప్పి ఇప్పుడు. ఆ ముసలి వదిలినాడు ఇప్పుడు దాన్ని ఒట్టుకోదా తీసుకుదా పెళ్లి చేసుకుని కానీ ఏం ఫీల్ ఉండదు రాకపోతే ఏమవుద్ది? అయినా మీకైనా ఉండాలన్న బుర్ర బుద్ధిని ఎలా లేదన్నా. చెప్పబట్టే తెలిసిందే తమాషాలు చేస్తాం తమాషాలు. పదా ఒకసారి దా పదా ముసలి తిరిగితే పదా ఏడిపైకి వెళ్ళిపోయింది. చూడండి ఇంకా అంత లేదుదా రమ్మంటున్నాడు. ఇది అన్న తీసుకో పదానా దా పద పద నీ పక్కన నేను ఉన్నా పద. నీకు ముసలి అది 3 గంటలు తెంకొచ్చే మటన్ పండ్లు ఇవో పండ్లు బుర్ర బుద్ధి ఉండాలి. ఏ ముసలి దాన్ని కాదే బాబు. బా వెనకేసిరా ఇలా వెనకేసిరా బానా బా వెనకేసిరా ఇలా వెనకేసిరా బానా. అదే మరి అది కరెక్ట్ కాదు. మీ ఇంటి ఆడపిల్లకి అలాగే చేత సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. పద పద బాబా పద. నువ్వు స్టేషన్ పద ఫస్ట్ పద. పద నువ్వు పద స్టేషన్ పద. ఏంటి మమ్మీ ఎవడు పదంటే స్టేషన్ పద. పద ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. వీడియో చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. ఫాలో చేయొచ్చు కదా, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా.